RRR తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఎన్టీఆర్ దేవరా ప్రాజెక్టులలో బిజీ అయ్యారు. గేమ్ చేంజర్ దేవరా కంటే ముందే మొదలైంది. టీజర్స్, ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ అంటూ అన్ని గేమ్ చేంజర్ అప్డేట్స్ వచ్చేవి. దీంతో దేవరా వెనకపడ్డాడు. గేమ్ చేంజర్ ముందు రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత సడన్ గా దేవరా నుంచి అప్డేట్స్ వరదలా రావటం మొదలయ్యాయి. అయితే గేమ్ చేంజర్ అంత లేదు అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇంతలో రాజమౌళి సినిమా శాపం తెరపైకి వచ్చింది. రాజమౌళితో సినిమా తర్వాత చేసే ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుందన్న వాదన తెరపైకి వచ్చింది. ఇంతలో దేవరా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటం, అది రిలీజ్ అవ్వటం, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది. కానీ గేమ్ చేంజర్ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు. అసలు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. కానీ రిలీజ్ అయ్యాక సినిమాను మధ్యలోనే ఆపేయాల్సింది భయో అని కామెంట్స్ మొదలయ్యాయి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వటానికి గల కారణాలేంటి? దిల్ రాజు తమ్ముడు శిరీష్ పై ఎందుకు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు? మధ్యలో మైత్రి మూవీస్ ని ఎందుకు తీసుకొచ్చారు? ఇదంతా అల్లు అరవింద్ ప్లానేనా? వాచ్ ది స్టోరీ. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా రిలీజ్ కానుండటంతో ప్రమోషన్లు షురూ చేశారు దిల్ రాజు టీం. కానీ తమ్ముడిని పక్కన పెట్టేసి ఇప్పుడు అందరూ గేమ్ చేంజర్ గురించే చర్చించుకుంటున్నారు. దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్ గేమ్ చేంజర్ ని కావాలని తెరపైకి తెచ్చారో లేక పొరపాటున జరిగిందో తెలియదు. కానీ వివాదం మాత్రం చిలికి చిలికి పెద్ద తుఫానే రేపింది. కోట్లాది రూపాయలు పెట్టి సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ కానీ డైరెక్టర్ శంకర్ కానీ తమకు కనీసం ఫోన్ కూడా చేయలేదని శిరీష్ బూతులతో కూడిన కామెంట్స్ తో పెద్ద దుమారం రేపాయి. నిర్మాత శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా? దర్శకుడు వచ్చి సాయం అందించాడా? కర్టెసీ కోసం కనీసం కాల్ చేసి ఎలా ఉన్నారని కూడా ఇద్దరూ అడగలేదు అంటూ శిరీష్ మెగా ఫ్యాన్స్ ని గెలికారు. వాళ్ళు ఊరుకుంటారా? గట్టిగానే వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ లెటర్ రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ హీరో రామ్ చరణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ లేఖలో ఏముందంటే, దిల్ రాజు గారు, సినిమా అనేది ఒక వ్యాపారం. దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయనేది అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్ లో చేసే సినిమాలన్నీ మీ వల్లే విజయాలు లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించటం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించారు. నెంబర్ 1, నేనొక్కడినే సమయంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? నెంబర్ 2, మైత్రి మూవీ మేకర్స్ కు ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా? నెంబర్ 3, సైంతవ్ సినిమా ఫెయిల్ అయితే ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎక్కడా ఒక్క మాట చెడ్డగా మాట్లాడలేదు. నెంబర్ 4, సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మీరు మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ ఇచ్చారా? ఎక్కువేమైనా ఇచ్చారా? నెంబర్ 5, దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళిందెవరు? 1 సంవత్సరం అంటూ 3 ఏళ్లు హీరో సమయం వృధా చేసింది ఎవరు? నెంబర్ 6, RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరోపై విషం చిమ్మడం కరెక్టేనా? నెంబర్ 7, 3 ఏళ్లుగా సినిమా కోసం ఎదురు చూసి విడుదలైన సినిమా ఫ్లాప్ అయిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. నెంబర్ 8, ప్రతి ప్రెస్ మీట్, ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఖబర్దార్ అని లెటర్లో దిల్ రాజు అంటూ శిరీష్ ని ఉతికి ఆరేశారు. మరీ ముఖ్యంగా మైత్రి మూవీస్ ని ఇందులోకి తీసుకురావటంతో మొదట ఇదంతా అల్లు అరవింద్ వెనకుండి చేయిస్తున్నది, కావాలనే రామ్ చరణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయిస్తున్నాడని, ఇప్పటికీ మెగా వర్సెస్ అల్లు అన్నట్టే సిచ్యువేషన్ ఉందన్న కామెంట్స్ బాగా వినిపించాయి. కానీ ఈ వివాదంలో అల్లు అరవింద్ ప్రమేయం లేదని ఫుల్ క్లారిటీ వచ్చేసింది ప్రొడ్యూసర్ శిరీష్ మాటలతో. ఇక శిరీష్ మాటలు, మెగా ఫ్యాన్స్ లెటర్ చూస్తుంటే తమ్ముడు సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకున్నాడో, మరి తప్పు తమ వైపు ఉందని అనుకున్నాడో కానీ దిల్ రాజు తెరపైకి వచ్చాడు. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. గేమ్ చేంజర్ సినిమాతో ఫస్ట్ నుంచి నేనే ట్రావెల్ అయ్యాను. శిరీష్ సంక్రాంతికి వస్తున్న సినిమాని చూసుకున్నాడు. గేమ్ చేంజర్ స్టార్ట్ చేసిన తర్వాత
మధ్యలో సడన్ గా శంకర్ ఇండియన్ 2 చేయాల్సి వచ్చింది. ఆ టైంలో వేరే స్టోరీ ఏదైనా ఉంటే స్టార్ట్ చేసుకోవాలని రామ్ చరణ్ కు చెప్పాను. కానీ రామ్ చరణ్ మాత్రం కమిటెడ్ గా ఈ సినిమా మీదే దృష్టి పెట్టాడు అని దిల్ రాజు ఓపెన్ అప్ అయ్యారు. ఇండియన్ 2 రావటం వల్ల శంకర్ ఇండియన్ 2ని రీఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్ తో నాకు జరిగిన డిస్కషన్ లో కూడా చెప్పాను. చరణ్ వేరే స్క్రిప్ట్ ఉంటే కూడా ఏదైనా స్టార్ట్ చేయాలని అన్నాను. అయితే మరో ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా ఈ సినిమా కోసమే టైం ఇచ్చారు. కాబట్టి నాకు ఒక కన్సర్న్ ఉంటుంది. అరే, నా హీరోని కూడా నేను కూర్చోబెడుతున్నాను అన్న కన్సర్న్ ఉంటది. శంకర్ వెళ్లి ఇండియన్ 2 చేసుకుంటున్నారు. నేను గేమ్ చేంజర్ తో పాటు ఇతర ఏదో వర్క్ చేస్తున్నాను. రామ్ చరణ్ ఓన్లీ 1 ఫిల్మ్ చేస్తున్నారు. నేను శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ తో అంతకుముందు చేసిన అనుభవం లేకపోవడంతో మాకు ఇబ్బంది అయింది. టైము మనీ వేస్ట్ చాలా అయింది. చరణ్ ఈ సినిమాని చాలా కమిట్మెంట్ తో చేశాడు. అయితే సంక్రాంతికి నావి 2 సినిమాలు రాగా గేమ్ చేంజర్ పోయినా సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టాం. కానీ చరణ్ కి మాత్రం హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ అలా ఉండిపోయింది. ఎప్పుడైనా మంచి స్క్రిప్ట్ వస్తే దాన్ని చరణ్ తో తీయడానికి ట్రై చేస్తా అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఆ తర్వాత టైం షెడ్యూల్ ప్లానింగ్ వంటివి 1-to-1 కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ లేకపోవటం వల్ల డిలేలు జరుగుతూ వచ్చాయి అని క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. అసలు గేమ్ చేంజర్ సినిమా మొదటి బాధితుడు రామ్ చరణ్ అని, RRR వంటి సినిమా తర్వాత ఇంత పెద్ద ఫ్లాప్ మూవీ రావటం వల్ల మాకంటే తనకే ఎక్కువ నష్టం జరిగిందంటూ ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు దిల్ రాజు. అయినా సరే మెగా ఫ్యాన్స్ కూల్ అవ్వలేదు. తప్పుగా మాట్లాడిందెవరు, వివరణలు ఇచ్చుకునేది ఎవరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసరికి శిరీష్ దిగి వచ్చారు. సారీ చెబుతూ సుదీర్ఘమైన లెటర్ రిలీజ్ చేశారు. నాకు తెలిసినంత వరకు నా మాటలు కొందరు అభిమానులను బాధించాయి. గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ గారు పూర్తి సహకారం అందించారు. మేము మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాం. నా మాటలు ఎవరి మనసునైనా బాధ కలిగించాయంటే నిజంగా క్షమించండి అంటూ లెటర్లో మెగా ఫ్యాన్స్ కి సారీ చెప్పి కాంట్రవర్సీకి ఎండ్ కార్డు వేసే ప్రయత్నం చేశారు. కానీ శిరీష్ రెడ్డి విడుదల చేసిన ఈ అపాలజీ లెటర్ చూసి కొంతమంది నిజంగా శిరీష్ రెడ్డి ఇది షేర్ చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శిరీష్ రెడ్డి రామ్ చరణ్ పై కామెంట్లు చేసిన తర్వాత ఫ్యాన్స్ హెచ్చరికగా ఒక నోటు విడుదలైంది. ఆ తర్వాత శిరీష్ రెడ్డి కూడా ఒక నోటు విడుదల చేయగా రెండిటినీ కంపేర్ చేస్తే సేమ్ అక్షరాలు, సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ సైజ్, ఇవన్నీ చూస్తే నిజంగా నమ్మబుద్ధి కావటం లేదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా శిరీష్ రెడ్డి క్షమాపణలు చెప్పారా లేక ఎవరైనా దీన్ని క్రియేట్ చేశారా అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నెటిజన్స్ మెగా ఫ్యాన్స్ కి డౌట్ రావడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే శిరీష్ రెడ్డి క్షమాపణలు చెప్పి ఉంటే ఎస్వీసీ ప్రొడక్షన్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ పోస్టు విడుదల చేయాలి కదా, లేదా శిరీష్ రెడ్డి సోషల్ మీడియా ఖాతా ద్వారా అయినా విడుదల చేయాలి కదా. అలా రెండూ జరగలేదు. కాబట్టి ఇది ఎవరో క్రియేట్ చేశారు అని అంతా అనుకుంటున్నారు.